పాస్టర్లు, మతం మారిన క్రైస్తవులు ఎస్సీ ఎస్టీ చట్టాలను ఎంత దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పటానికి ఇటీవల ఉదాహరణ బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ కేసు. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో ప్రారంభమైన వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజ్యాంగ చర్చకు దారితీసింది. బాపట్ల జిల్లాలోని కొత్తపాలెం గ్రామస్తులు ఆ పాస్టర్ వికృత క్రీడలో బాధితులుగా మారారు. మొత్తం వ్యవస్థ, జిల్లా యంత్రాంగం ఏకమై ఒక పాస్టర్ కి కొమ్ము కాసిన ఈ వ్యవహారంలో చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప గ్రామస్తులకు న్యాయం జరగలేదు. ఇంకా విస్మయకరమైన పరిస్థితి ఏమంటే గ్రామస్తులు హైకోర్టులో కేసు గెలిచినా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన తర్వాత కూడా బాపట్ల జిల్లా యంత్రాంగం పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయలేదు. ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలంటూ బాధితులు తిరిగి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయాల్సిన పరిస్థితి చూస్తుంటే మతం మారిన క్రైస్తవులు ఎస్సీ హోదా రద్దు విషయంలో ఏపీలోని ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది. పాస్టర్ చింతాడ ఆనంద్ కేసులో మొదటి నుంచి ఏం జరిగిందో జాగ్రత్తగా గమనిస్తే హిందువులు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో బ్రతుకుతున్నారో, చట్టాల అమలు తీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. వివరాలు ఈ వీడియోలో చూడండి. ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ పాల్ క్రైస్తవ మతం తీసుకున్నాక కూడా ఎస్సీ హోదా అనుభవిస్తున్నాడు. ఓవైపు పాస్టర్ గిరి చేస్తూ చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తూ మరోవైపు ప్రభుత్వ రికార్డులో ఎస్సీ హిందూగా కొనసాగుతున్నాడు. 2021లో అదే మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఇతరుల స్థలం ఆక్రమించి అక్రమంగా చర్చి నిర్మాణం మొదలుపెట్టాడు. స్థల యజమాని అక్కల రామిరెడ్డి దాన్ని అడ్డుకోవడంతో తనపై దాడి చేశారంటూ ఆ పాస్టర్ రామిరెడ్డితో పాటు ఊర్లోని దాదాపు 32 మంది హిందువులపై చందోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పాస్టర్ అయినప్పటికీ అతడికి ఎస్సీ సర్టిఫికేట్ ఉండటంతో పోలీసులు 32 మంది గ్రామస్తులపై ఐపీసీ ఎస్సీ ఎస్టీ యాక్ట్లోని కఠినమైన సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. చింతాడ ఆనంద్ పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదు, పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లోనే వచ్చిన కీలక అంశాలు ఉన్నాయి. నేను క్రైస్తవ పాస్టర్గా పనిచేస్తున్నాను అని, చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తున్నానని చింతాడ ఆనంద్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతడి వివాహం క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగినట్లు కూడా రికార్డుల్లో ఉంది. అయినప్పటికీ మండల తహసీల్దార్ అతడికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని గ్రామస్తులు గుర్తించారు. మా స్థలంలో అక్రమంగా చర్చి ఎందుకు కడుతున్నావని అడిగిన పాపానికి ఆ పాస్టర్ తమపై ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడంతో గ్రామస్తులు మొదట తీవ్రంగా ఆందోళన చెందారు. ఏది ఏమైనా న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టును ఆశ్రయించారు. 2021 ఫిబ్రవరిలో వారంతా బెయిల్ సంపాదించారు. ఇది గ్రామస్తులకు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా కేసు మాత్రం నడుస్తూనే ఉంది. పాస్టర్ అయ్యుండి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడాన్ని గ్రామస్తులు ఎలాగైనా ఛేదించాలనుకున్నారు. ఆ కేసులో ప్రధాన నిందితుడు, ఈ మొత్తం వ్యవహారంలో అసలు బాధితుడు అక్కల రామారెడ్డితో పాటు గ్రామస్తులు ఏప్రిల్ 21లో చింతాడ ఆనంద్కు జారీ చేసిన ఎస్సీ సర్టిఫికేట్ను రద్దు చేయాలని కోరుతూ నాటి గుంటూరు జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏళ్లు గడిచిపోయాయి. ఈలోగా పాస్టర్ పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు విచారణ ఏపీ హైకోర్టులో కీలక దశకు చేరుకుంది. 30/4/2025 నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇస్తూ పాస్టర్ చింతాడ ఆనంద్ క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వ్యక్తి కాబట్టి 1950 రాష్ట్రపతి షెడ్యూల్ కులాల ఉత్తర్వుల ప్రకారం అతను ఎస్సీ హోదాకు అనర్హుడని స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కొత్తపాలెం గ్రామస్తులపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు వచ్చాక గ్రామస్తులపై నమోదైన అక్రమ ఎస్సీ ఎస్టీ కేసు వీగిపోయింది. కానీ పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ మాత్రం బాపట్ల జిల్లా యంత్రాంగం రద్దు చేయలేదు. ఏపీలో జిల్లాల పునర్విభజనలో భాగంగా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామం బాపట్ల జిల్లాకు వచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ బాధితుడు అక్కల రామిరెడ్డి, కొత్తపాలెం గ్రామస్తులు ఇప్పటికైనా పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ను రద్దు చేయండి అని పీజీఆర్ఎస్లో మరో 2 సార్లు బాపట్ల జిల్లా కలెక్టర్కి ఆర్జీ పెట్టుకున్నారు. దానిపై కూడా జిల్లా యంత్రాంగంలో ఎలాంటి కదలిక లేదు. ఈలోగా ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పాస్టర్ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 24/3/2026 నాడు సుప్రీంకోర్టు సైతం చింతాడ ఆనంద్కు వ్యతిరేకంగా తీర్పునిస్తూ
ఏదైతే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో దాన్నే పునరుద్ఘాటించింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వ్యక్తి షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదాను కొనసాగించలేడు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా వివాదం దాదాపు ముగిసినట్లయింది. కానీ ఇంత జరిగినా బాపట్ల జిల్లా యంత్రాంగంలో మాత్రం కదలిక రాలేదు. గతంలో పాస్టర్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయాలంటూ గ్రామస్తులు పెట్టుకున్న అర్జీపై ఎలాంటి స్పందన లేదు. దీంతో తిరిగి కొత్తపాలెం గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా కేసులో హైకోర్టు నోటీసులు ఇస్తే తప్ప జిల్లా యంత్రాంగంలో కదలికలు రాలేదు. దీనిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సైతం జిల్లా కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. సరే, ఆ తర్వాత ఆటోమేటిక్గా అసలు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే, పాస్టర్ అని చెప్పిన తర్వాతే ఆ జిల్లా యంత్రాంగం మరి ఎందుకు కళ్ళు మూసుకుపోయిందో అర్థం కావటం లేదు. ఆ జిల్లా యంత్రాంగం, ద కలెక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్. బహుశా ఆ కలెక్టర్ గారు, నాకు తెలియదు, ఆయన ఎవడో నాకు తెలియదు, ఆయన ఏ సర్టిఫికేట్తో కలెక్టర్ అయ్యాడో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ఒకసారి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పాస్టర్ అని చెప్పి అతను చెప్పిన తర్వాత పాస్టర్కి ఈ బెనిఫిట్స్ ఉండవు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత జిల్లా కలెక్టర్ ఎవరండి దాన్ని మళ్ళీ కమిటీ వేసి చూడటానికి? సుప్రీంకోర్టు తీర్పుని తప్పడానికి జిల్లా కలెక్టర్కి అధికారం ఉందా? ఆ తర్వాత మొక్కుబడిగా డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ విచారణ పేరుతో హడావిడి చేసిన జిల్లా యంత్రాంగం చింతాడ ఆనంద్ ఎస్సీ కాదు క్రైస్తవుడే అని ధృవీకరణకు వచ్చాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ రికమెండేషన్స్తో బాపట్ల జిల్లా కలెక్టర్ అతడి ఎస్సీ హోదా రద్దు చేస్తూ మే 25, 2026న అధికారిక గెజెట్ విడుదల చేశారు. ఒక క్రైస్తవుడు నిబంధనలకు విరుద్ధంగా ఎస్సీ హోదాను అనుభవిస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలతో పాటు ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం ఎందుకు ఇలా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినట్టు? ఓవైపు ఏపీ హైకోర్టు, మరోవైపు సుప్రీంకోర్టు సైతం చింతాడ ఆనంద్ ఎస్సీ కాదు క్రైస్తవుడు అని తేల్చి చెబుతున్నా డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ విచారణ పేరుతో కాలయాపన చేయాల్సిన అవసరం ఏమిటో అధికారులకే తెలియాలి. సుప్రీంకోర్టు తీర్పు గొప్పదా, లేక డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ విచారణ గొప్పదా? మరోవైపు చింతాడ ఆనంద్ కొత్తపాలెం గ్రామస్తులపై పెట్టిన కేసులో బాధితుల పరిహారం కింద 2.5 లక్షలు ప్రభుత్వం నుండి అందుకున్నట్టు తెలుస్తోంది. దీన్ని సైతం వసూలు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాదు 2020లో పాస్టర్ చింతాడ ఆనంద్కి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తహసీల్దార్ మీద కూడా చర్యలు తీసుకోవాలని కొత్తపాలెం గ్రామస్తులు హైకోర్టులో వేసిన తాజా పిటిషన్లో కోరినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ రెగ్యులేషన్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ యాక్ట్ 1993 కింద తప్పుడు సమాచారం ఇచ్చి కుల ధృవీకరణ పత్రం ఇచ్చిన అధికారికి కూడా జరిమానా శిక్ష ఉంటుంది. మొత్తానికి పాస్టర్ చింతాడ ఆనంద్ కేసు ఒక చిన్న గ్రామంలో నమోదైన ఎఫ్ఐఆర్తో మొదలై ఇప్పుడు దేశవ్యాప్తంగా మత మార్పిడులు, రిజర్వేషన్లు, అట్రాసిటీ చట్టం దుర్వినియోగం, తప్పుడు కుల ధృవీకరణలు వంటి అంశాలపై పెద్ద చర్చకు కేంద్ర బిందువైంది. ఓ క్రైస్తవుడికి తప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చినందుకు నిరపరాధులపై అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల సంవత్సరాల పాటు న్యాయం జరగడం ఆలస్యమైంది. ఇక ఈ కేసు ప్రభావం భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరెన్నో కేసులపై పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.